పూజ గదిలో ఉండాల్సిన వస్తువులేమిటి? మీ ప్రశ్నలోనే సమాధానం ఉందండి. పూజ గదిలో ఉండే వస్తువులు ఏం కావాలి? అది పూజ గది అంటున్నారు కదా, పూజించదగిన వస్తువులు అట్టే పెట్టండి. అది పద్ధతి. అంటే మనది ఇల్లు, విశాలమైన ఇల్లు కట్టుకున్నాం, పూజ గది అని ప్రత్యేకించి పెట్టుకుంటున్నాం, సంతోషం. అలాంటప్పుడే ఉండాలి. అది చెప్తాను. అలా లేదండి, మనం అద్దెకుంటున్నాం, ముందు గది ఉంది, మధ్య పడక గది, వంటిల్లు ఉంది, పూజ గది ఎక్కడ పెట్టుకోవాలండి? ఇది అడుగుతారు చాలామంది. వంటింట్లోనే ఒక గూడు ఖాళీ చేసి కాస్త ఈశాన్య భాగంలో కానీ తూర్పు దిక్కును కానీ ఖాళీ పెట్టి దాంట్లో దేవుణ్ణి పెట్టుకోండి. ఇలాంటి పనులు చేయండి. పూజ గదే ఉందనుకోండి, మంచిది. మొట్టమొదట మీరు ఇల్లు ఊడ్చుకున్నా ఊడ్చుకోకపోయినా, ఇల్లు శుభ్రంగా బట్టలతో తుడిచినా తుడవకపోయినా, ఇంటి లోపల పెర్ఫ్యూమ్స్ కొట్టినా కొట్టకపోయినా, పూజ గది మాత్రము ఎప్పుడూ శుభ్రంగా అట్టే పెట్టుకోండి. పూజ గదిలో దేవతల ఫోటోలు ఇలా పెట్టుకోవడానికి వీలుగా మెట్లుగా సోపానములుగా పెట్టుకోండి అక్కడ. తర్వాత పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు ఏమిటి అంటే, ముందుగా చిత్రపటాలు విపరీతంగా పెట్టకండి, కావలసినవి మాత్రమే పరిమాణం చూసుకుని పెట్టండి. విగ్రహములు కూడా ఎక్కడో దొరికింది, మేము గంధము చెక్క కొనుక్కున్నాం, 3 అడుగుల విగ్రహం, 2 అడుగులు, అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోకండి. గరిష్టముగా 6 అంగుళములు, కనిష్టముగా 2 అంగుళములు అలాంటి విగ్రహాలు. ఇలాంటివి చెక్కతో కానీ, మట్టితో కానీ, గంధముతో కానీ, లోహములతో కానీ చేసింది. మీకు ఆచారం పాటించే వాళ్ళైతే శివలింగాదులు, మరొకటి యంత్రములు పెట్టుకోండి. దయచేసి యంత్రాలు పెట్టుకున్నది మాత్రము అశుచిగా మాత్రం ఉండకండి. ఆ యంత్రము నేల మీద పెట్టకండి, ఒక ప్లేట్లో పెట్టి, వెండి కానీ బంగారు ప్లేట్లో పెట్టి తీరాలి. యంత్రాలు పెట్టుకుంటారు, కొంపలంటుకుంటున్నాయి. ఎందుకని? ఆ నియమాలు పాటించటంలే. యంత్రాలకు ఎలా ఆరాధన చేయాలి చూసుకుంటారు. అంచేత యంత్రాలు కానీ, శివలింగం కూడా అంతే. మేము ఎక్కడికో వెళ్ళామండి, వారు ఇచ్చారండి, ఆ రోజు అభిషేకం చేయాలండి. అమ్మా, శివలింగం ఉంటే అభిషేకం చేయాలి, మగవాళ్లే చేయాలి. ఆడవాళ్ళు చేస్తున్నారా? అది మధ్య కొత్తగా నార్త్ ఇండియా నుంచి వచ్చింది పాపం. వాళ్ళు ప్యాంటు షర్టు యూజ్ చేస్తారు కదండి వాళ్ళు. దానికి ఏమిటో కారణం వాళ్ళని అడగండి. దక్షిణాదిని ఎక్కడా కూడా శివలింగమునికి అభిషేకం చేసేది మగవాళ్ళే చేస్తారు, నియమాలు ఇన్ని ఉంటాయి మా తల్లి. అంచేత మీరు ఏది తెచ్చుకున్న నియమాలు పాటించే విధానం ఉంటే విగ్రహాలు కానీ, ప్రతిమలు కానీ ఇలాంటివి పెట్టుకోండి. తరువాత దీపాలు వెలిగించే ఉంటాయి, రకరకాల మళ్ళీ దీపాల మీద చెప్పేస్తున్నారు, ఇన్ని కొనలు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఇవన్నీ మీ అవకాశాన్ని బట్టి చూసుకోండి. దీపాలు 2 పెట్టుకోండి సరిపోతుంది, లేదా 1. దీపాలు వెలిగించడానికి ఆవు నెయ్యి వాడడమే శ్రేయస్కరము. ఇతర దీపాలు 32 రకాల నూనెలు ఉన్నాయి. ఆ నూనెలు పేరు చెప్పే పూజా స్టోర్స్ కూడా బాగుపడుతున్నారు. కానీ మీరు పెట్టుకోగలుగుతున్నారా? దానికే పెద్దలు చెప్పిన మార్గం ఏంటి తెలుసా? మామూలు నూనె సీసాలోనే ఒక నేతి చుక్క వేస్తే నేతితో పెట్టిన ఫలితం లభిస్తుంది. పురాణాలు చెప్తున్నాయమ్మా. దీపాలు పెట్టుకోండి. అలాగే పాత్రలు, స్వామికి పంచపాత్రలు అంటారు. అంటే ప్రధానమైన తీర్థం పెట్టేది ఒకటి, అర్ఘ్యం, పాద్యం. అది ఇవ్వగలుగుతున్నారా మీరు? ఇవ్వలేనట్టయితే హడావిడి పడకండి, ఇది పెట్టుకోండి. చామరము దొరుకుతుందా? పెట్టుకోండి. కింద కూర్చోడానికి వీలుగా ఒక పీట, చిత్రాసనం ఏదైనా పెట్టుకోండి. అంటే ఇక్కడ పూజనీయమైన వస్తువులు మాత్రమే పెట్టుకోండి. చీపురుతోటి మాత్రం ఆ విగ్రహాలది తొడగండి. విగ్రహాలు తీసే చోట గుడ్డతోటి తొడవండి. ఇది పద్ధతి. పూజా మందిరంలో పెట్టాల్సినవి ఇవి. యంత్రాలు వగైరా లాంటివి పెట్టేవాడు మాత్రము నియమాలు పాటించండి. ఏ యంత్రము, ఏ పరిమాణము, దేంతో చేసింది, ఇది మనకి పెద్దలు చెప్తారు, అది పెట్టుకోండి. ఈ పని చేయండి. అలాగే నివేదన చేసేటప్పుడు కూడా అంటు నివేదన చేసిన తర్వాత, అంటే ఉడకబెట్టినవి యువతలు చేసిన తర్వాత తుడి చెయ్యండి దాన్ని. ఎంగిరి, అంటు ఇలాంటివి తగలనియ్యకండి. అలాగే అగరబత్తీలు ఇవన్నీ చూసుకోండి మీ ఓపిక. అలాగే హారతి కర్పూరం వెలిగేది. ఈ మధ్య హారతి కర్పూరం వేస్తే రేట్ ఎక్కువైపోయింటాయి, అందుకని ఇలా తిప్పేసి ఉప్పుని ఆరిపోయడం, అలాంటి పనులు మాత్రం చేయకండి దయచేసి. అంటే అక్కడ కాస్త గాలి కూడా బాగా తిరిగేలా చూసుకోండి. తరువాత ఒకవేళ మీరు ఊరు వెళ్ళాల్సి వస్తే దీపారాధన వాళ్ళు చెయ్యరు.
చేయగలిగితే ఎవరైనా ఉంటే మంచిది. లేనట్టయితే ఆ పూజా మందిరంలో ఆ విగ్రహాలు ప్రతిమలు ఇవి పెట్టుకుంటారా, అక్కడ నవధాన్యాలు జల్లి వెళ్ళండి. ఓ గుప్పెడు బియ్యం అక్కడ నివేదనగా పెట్టి వెళ్ళండి. తిరిగి వచ్చిన తర్వాత 10 రోజులు కావచ్చు, నెల కావచ్చు, ఆ నవధాన్యాలు తీసేసి ఈ బియ్యాన్ని ఇంట్లో వండుకొని హాయిగా స్వీకరించండి. క్షేమం కలుగుతుంది. ముందుగా ఒక్కటే మాట, పూజా మందిరము పూజనీయమైన వస్తువులని మాత్రమే పెట్టుకోండి. అమ్మ, నాన్న ఇలాంటి వాళ్ళ ఫోటోలు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ దేవుడితో సమానంగా ఆ ఫోటోలు మాత్రం పెట్టకండి, ఇటు పక్కకి పెట్టుకోండి. ఇది నియమము.